శ్రీమాత్రే నమః. నేను ఈరోజు చూపించేదైతే హెయిర్ స్టైలు. శివరాత్రి రోజు మా పాపకి వేసింది. నేను రెగ్యులర్గా మా పాపకైతే హెయిర్ స్టైల్స్ అనేవి వేస్తూ ఉంటాను. వీడియోకు తీస్తే మీకు ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది. ఇదిగోండి, ముందు సెంటర్లో పార్టీషన్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఫ్రెంచ్ బ్రైడ్ అనేది వస్తుంది. మనకి ముందుగా పార్టీషన్ తీసుకున్నాం అనుకోండి, అలాగా నీట్గా ఉంటుందన్నమాట. కింద హెయిర్ అంతా కూడా క్లిప్ తోటి పక్కన పెట్టేసుకుని అక్కడ ఫ్రెంచ్ ప్లేట్స్ అనేది వేసుకోవాలి. అంటే చిన్న చిన్న ఫస్ట్ 3 పాయలు తీసుకుని అటొక కొంచెం హెయిర్ ఇటు కొంచెం హెయిర్ తీసుకుంటూ జడ అయితే వేసుకోవాలి. నేను కింద అయితే మెస్సీ బ్రైడ్ వేద్దాం అనుకున్నాను. ఆ రోజు ఎందుకో అంత హెయిర్కి సూట్ అవ్వలేదు, ఇంకా బాగలేదన్నారని చెప్పి కింద కూడా నేను ఈతపాయల జడ అంటారు కదా, అదే ఫ్రెంచ్ బ్రైడ్స్ అంటారట ఇంగ్లీష్లో, ఆ ఈతపాయల జడ అయితే వేసేసాను. ఇదిగోండి, ఇక్కడ కూడా కొంచెం కొంచెం హెయిర్ తీసి ఇలాగ వేసాను అనమాట. ఇంకా సైడ్ కూడా వేస్తూ ఉంటాను. మీకు కనుక నచ్చితే చెప్పండి, ఇంకా మరిన్ని మోడల్స్ అయితే నేను వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలాగా కొంచెం కొంచెం ఇప్పుడు ఏంటంటే ఇలాగా మనం కింద క్లిప్ పెట్టేసాం కాబట్టి పైన ఉన్న హెయిర్నే తీసుకుంటాము. దాంతో మనకి నీట్గా షేప్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూసారుగా గీత గీసినట్టుగా వస్తుంది. కొంచెం హెయిర్ అయితే మా పాపదైతే చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్. అదిగోండి, మధ్యలో ఉండడం వల్ల ఒక చిన్న డిఫరెన్స్ వచ్చింది, కానీ లేదంటే అలా గీత గీసినట్టుగా చాలా బాగా వస్తుంది. ఇలాగ ఇదంతా మనం మెస్సీ బ్రైడ్ కాదు, ఈ ఫ్రెంచ్ బ్రైడ్స్కి మనం ఒక్కొక్క పాయకి కూడా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ రోజు ఇంకా టైం లేదు, వెళ్ళాలి కదా టెంపుల్కి అని చెప్పి ఇంకా వెతకలు వెళ్ళాక నా దగ్గర నేనే తయారు చేశాను. అవి ఉన్నాయి. ఇంకా కనిపించక నేను ఊరికే పువ్వుల వరకు పెట్టేసాను అనమాట. ఇంకా 3 ఫ్లవర్స్ అయితే పెట్టాను. చూసారు కదా, ఇలా నీట్గా ఫినిష్ అనేది అయితే వస్తుందనమాట. ఇక్కడ మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని కింద హెయిర్ని మనం మెస్సీ బ్రైడ్ వేసుకోవచ్చు, ఫ్రెంచ్ బ్రైడ్ వేయచ్చు, లేదు అంటే కనుక మనం సవరమైన పెట్టుకోవచ్చు. డిఫరెంట్గా చేసుకోవచ్చు. పఫ్ ఏంటంటే మా పాపకు అంత సూటబుల్ అవ్వదు హెయిర్కి, అందుకని నేను పఫ్ మోడల్ అయితే తనకి వేయలేదు. ఇదిగోండి, మొత్తం హెయిర్ని అయితే తీసుకుని టై చేసాను నేను రబ్బర్ బ్యాండ్తో టైట్గా. ఇంకా మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి పూల జడ కూడా చేశాను నేను ముక్కమల్ క్లాత్ తోటి. ఇప్పుడు చాలా ఇయర్స్ బ్యాకే సాటిన్ ఫ్లవర్స్ అయితే చేసి ముక్కమల్ క్లాత్కి కుట్టామన్నమాట, నేను మా సిస్టరు కూడా. మా అమ్మగారు ఇలాంటి ఆర్ట్స్ అన్నీ చాలా చేసేవారు, దానివల్ల మాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది. మాకు ఎలాగా 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మనం నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి మేమైతే అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాం, మా సిస్టరు నేను కూడా. ఇదిగోండి, ఇంకా ఇక్కడ నుంచి ఇలాగే ఫ్రెంచ్ బ్రైడ్ అనేది వేసేసా. చిన్న చిన్న పాయ తీసుకుంటే ఇక్కడ కూడా కొంచెం అంటే టైం అయిపోతుంది హడావిడిలో నాకు, లేకపోతే బాగా వస్తుందంటే కొంచెం హెయిర్ అనేది తీసుకుంటే మనకి చిన్నగా పాయలు అయితే వచ్చి చాలా లుక్ అయితే బాగుంటుంది. మా పాపకి రెగ్యులర్గా వేస్తాను నేనైతే, ఎందుకంటే నాకు హెయిర్ నచ్చుతుంది, జడ అయితే నచ్చుతుంది అనమాట. ఈ ఫ్రెంచ్ బ్రైడ్స్తో వేసింది అయితే చాలా బాగుంటుంది. రేపు సండే ఒక ఫంక్షన్ ఉంది, అప్పుడైతే నీట్గా ట్రై చేసి అది కూడా వీడియో తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇదిగోండి, ఇలాగ కొంచెం పాయ తీసుకుని మిగిలిన హెయిర్ని అటు మనం ఆ హ్యాండ్తో పట్టుకుని చేయొచ్చు అనమాట. ఇదిగో ఇదంతా కూడా నేను పైన అయితే రోజ్ ఫ్లవర్స్ తోటి ఇయర్ స్టడ్స్ చేశాను. ఆల్రెడీ నా ఛానల్లో ఉంది వీడియో. ఆ స్టడ్స్ని అయితే పైన రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా పెట్టాను, కింద అయితే కనకాంబరాలు ఉంటే పెట్టేశాను. లేదు అంటే కానీ మనం చెప్పా కదా, ఆ ఫ్రెంచ్ బ్రైడ్కి ఒక్కొక్క పాయకి కూడా మనం డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఆ డిఐ వీడియోస్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మెస్సీ బ్రైడ్కి కూడా పోలెన్స్ తోటి పెడతారు కదా, అది కూడా ట్రై చేశాను నేను, చాలా బాగా వచ్చాయి మా పాపకి. అవి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, మనమే ఎంచక్కా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా చిన్న హెయిర్ అయితే తీసుకుని జడని కంప్లీట్ చేసేయడమే, చాలా బాగా వస్తుంది. ఆ రోజు హడావిడిగా చేయడం వల్ల కొంచెం టైట్ అయింది, కానీ రెగ్యులర్గా వేసేటప్పుడు బాగా వస్తుంది. ఇదిగోండి, పూర్తిగా ఇలా వేసేసి నేనైతే జడ రబ్బర్ బ్యాండ్ టై చేసేసి ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇది. ఇదిగోండి, రోజెస్ ఇలా పెట్టాను. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.